హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే సొరకాయ పాయసం అనమాట. ముస్లిమ్స్ ఎలా అయితే చేస్తారో సేమ్ అలా చేస్తున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా. మీకు యూజ్ అవుతుందంటే వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్‌లీ ఇక్కడ మనం సొరకాయని పొట్టు తీసేసి సన్నగా తరుముకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇలా సన్నగా ఉండాలి. అండ్ దీన్ని ఒక చిన్న సొరకాయ అయితే సరిపోతుంది మీకు. క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి మీరు. నేనైతే ఇక్కడ హాఫ్ తీసుకున్నాను సొరకాయ. దీన్ని శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా గట్టిగా పిసికి ఏమైనా డస్ట్ కింద ఏమన్నా ఉంటే పోతుంది. సో క్లీన్ చేసుకొని గట్టిగా వాటర్ లేకుండా ఇలా ఈ బుట్టలోకి వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సగ్గుబియ్యం అంటారు కదా, అవి ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ నానబెడుతున్నాను. సో అవి ఎందుకు యూస్ చేస్తారంటే, పాలతో మనం ఈ రెసిపీ చేస్తాం కాబట్టి చిక్కగా రావాలని చెప్పేసి సగ్గుబియ్యంని అయితే యూస్ చేస్తున్నాము. అది నానబెట్టాలి కదా ముందుగానే. సో ఒక 2-3 అవర్స్ బిఫోర్ నానబెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక మనం బుట్టలోకి తీసుకున్నవి కూడా ఇంకా కొంచెం స్క్వీజ్ చేయాలి. అసలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట. సో ఇది సెకండ్ టైం అనమాట. ఇట్లా గట్టిగా పిసికేసి వాటర్ మొత్తం తీసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో వాటర్ అంతా పోయినాక ఇలా పొడి పొడిగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని నెయ్యి యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. సో మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే అది తీసుకొని, లేదంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. సో నెయ్యి కాగాక ఇప్పుడు ఈ పొట్టునంతా వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సో మీలో ఎవరైనా ముస్లిమ్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సొరకాయ పాయసం ఫంక్షన్స్లో ఎక్కువ పెడతారు కదా, అది టేస్ట్ చేశారా? చేసుంటే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్రాసెస్ అంతా చూసి. సో ఇక్కడ వచ్చేసి ఇది సిమ్లో పెట్టేసి అది లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టైం తీసుకుంటుంది ఒక 20 మినిట్స్ వరకు. సో ఇది ఫ్రై అయ్యాక దీన్ని మనం పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు దీంట్లోకి మనం గార్నిష్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, కాజు అండ్ కిస్మిస్. ఇంకా మీకు ఏమైనా అవైలబుల్ ఉంటే ఇంకా పుచ్చకాయ గింజలు కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఏమేమి ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఇవి 1 by 1 నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇది పైన వేస్తే టేస్టీగా ఉంటుంది కదా, మనం సేమియాలో వేస్తాం కదా, సేమ్ అలానే దీంట్లో కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు ఒక్కొక్క బైట్లో మనకు వస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ పాలు అయితే తీసుకోవాలండి, చిక్కగా ఉన్నవి. సో మీరు మామూలుగా జనరల్గా ఇంట్లో ఏ వాడతారో అవి తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను, అది కాగబెడుతున్నాను. పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే దీంట్లోకి వేస్తున్నాను. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. 10 మినిట్స్ ఆగిన తర్వాత అలాగే సొరకాయ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం వేసేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
సో, ఇప్పుడు ఇక్కడ మనం షుగర్ యాడ్ చేస్తున్నాము. నేనైతే 1 లీటర్ మిల్క్ తీసుకున్నా కదా! ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్‌ని బట్టి షుగర్‌నైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, షుగర్ ఏసాక మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలి. ఈలోపు అది చిక్కబడుతుందనమాట. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. షుగర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్. అది మా ఇంట్లో అవైలబుల్ లేదు. కానీ నేను మీకు అది ప్యాక్ చూపిస్తున్నాను. వెనిలా ఫ్లేవర్‌ది యాడ్ చేస్తే బావుంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఫైనల్‌గా సొరకాయ పాయాసం అంటే కద్దు కీర అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.